నమస్కారం. స్వాగతం చెబుతున్నాం మీ శివభక్తి యాత్రలో 3వ రోజుకు. ఈరోజు మనం తెలుసుకుందాం శివుడిని అర్ధనారీశ్వరుడు అని ఎందుకు అంటారో. సృష్టి ప్రారంభానికి ముందు పరమశివుడు తపస్సులో లీనమై ఉన్నాడు. ఆ సమయంలో పార్వతీదేవి శివుని వద్దకు వచ్చి చెప్పారు, సృష్టి పూర్తిగా కలుగజేయాలంటే శివుడు మరియు శక్తి కలిసి ఒకటిగా ఉండాలి. అప్పుడు శివుడు తన అర్ధశరీరంలో పార్వతీదేవిని కలిపి ఒక అద్భుతమైన రూపాన్ని సృష్టించాడు. అదే అర్ధనారీశ్వరుడు. ఒకవైపు శివుడు జటాజుటంతో, త్రిశూలంతో, బిల్వపత్రాలతో, మరోవైపు పార్వతీదేవి అలంకారాలతో, కమల పుష్పంతో, కరుణామయమైన చిరునవ్వుతో. ఈ రూపం ద్వారా శివుడు మనకు తెలియజేస్తాడు, పురుషతత్వం మరియు స్త్రీ తత్వం కలిసి ఉన్నప్పుడు మాత్రమే సృష్టి సమపాళ్లతో సాగుతుంది. అర్ధనారీశ్వరుడు శివశక్తుల ఏకరూపం. ఓం నమః శివాయ. రేపు ఇంకొక శివ కథతో మళ్ళీ కలుద్దాం. దయచేసి అందరూ మా ఛానల్ని ప్రోత్సహించండి.